ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నందు తోటపల్లి గ్రామ సమీపంలో వెలిసి ఉన్న యోగి అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు వీరజానంద స్వాముల వారి దివ్య ఆశీస్సులతో ఏర్పాటు చేసిన అచలానంద విద్యా వికాస కేంద్రాల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దసరా సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల శిక్షణ తరగతులలో భాగంలో చిన్నారులకు కోలాటం, సంగీతం, డప్పు, కరాటే, కర్రసాము, కత్తిసాము ఏర్పాటు చేయడమైనది. వేల మంది మహిళా మూర్తులకు ఒకే వేదికపై వందలాది మంది కోలాటం నేర్పిన కోలాటం మాస్టర్ బ్రహ్మయ్య, చిన్నారులకు సంగీతం నేర్పుతున్న గురువు జయకృష్ణ, గ్రామీణ ప్రాంతాలలోని కులాలకు అతీతంగా డప్పు నేర్పుతున్న డప్పు మాస్టర్ సుధాకర్, కరాటే మాస్టర్ జిలానీ భాష. ఇందులో భాగంగా ఈనాడు అనగా 2/10/2024 బుధవారం నాడు అచలానంద ఆశ్రమంలో అచలానంద విద్యా వికాస కేంద్రాల ఏర్పాటుకు భాగస్థులైన TVSM స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని ప్రాంతీయ దళిత గిరిజన విద్యార్థులకు అచలానంద విద్యా వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ప్రతిరోజు ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ప్రతి ఆదివారం మండలంలోని ప్రాంతీయ విద్యార్థులకు ఒకే చోటుకు పిలిపించి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. వాటిలో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2 సార్లు తన యొక్క విన్యాసాలను తెరపై చూపించినటువంటి JSC జయచంద్ర అకాడమీ మాస్టర్ జయ ఆధ్వర్యంలో సబ్ కోచ్ దీక్షిత, రోజా, రాణి, శృతి, మహిత, గంగోత్రిలతో పాటు ఈనాడు కత్తి కర్రస్వాములను డెమో ఇవ్వడం జరిగింది. ఈనాటి నుండి అచలానంద ఆశ్రమం నందు 10 రోజుల పాటు మాస్టర్ జయచంద్ర ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యార్థులకు కత్తి, కర్ర, సాములతో పాటు ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పడం జరుగుతుంది. దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా ఈ సెలవు దినాలలో విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశంగా భావించి పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీర దారుణ్యాన్ని పెంపొందించడానికి, ఆడపిల్లలకు అంగరక్షకులుగా మలుచుకోవడానికి ఒక చక్కని అవకాశం కల్పించమైనందున ఈ అవకాశాన్ని మండల ప్రాంతీయ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ హృదయనాథ్.
Sa